పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిలిన, విడువని కృపతో, తొలగిపోనివ్వని సమాధాన నిబంధనతో మనల్ని ఆదరిస్తున్న మన దేవాది దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 12వ అధ్యాయం 1-7 వచనాలు. ఒకసారి చదువుదామా? అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణను అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీయూ చేయనేరని వారికి భయపడుకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తరువాత నరకంలో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడుకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని యేసయ్య అంటున్నారు. మొదటి వచనంలో వేషధారణను గురించి ప్రభు మాట్లాడుతా ఉన్నారు. వేషధారణ అంటే పైకి భక్తిగా ఉండి లోపల భక్తి లేని దైవ విరుద్ధమైన జీవితాన్ని జీవించటమే. వారు పెదవులతో దేవుణ్ణి సమీపిస్తారు, కానీ హృదయం దేవునికి చాలా దూరంగా ఉంటుందని ప్రభు చెప్తా ఉన్నారు. యెషయా పుస్తకం 29వ అధ్యాయం 13వ వచనంలో వేషధారణ అనేది బైబిల్లో చాలా తీవ్రంగా పరిగణించబడింది. దేవుని దృష్టికి అది చాలా అసహ్యమైంది. వేషధారుల వలన లోకంలో దేవుని నామం ఎంతో అవమానపరచబడుతుంది అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. దేవుడు ఎప్పుడు కూడా అంతరంగంలో సత్యాన్ని కోరుకునేవాడు. కీర్తన 51వ అధ్యాయం 6వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. వేషధారుల యొక్క క్వాలిటీస్ ఏంటో యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, వారు పరలోక రాజ్యంలో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు, వారు కూడా ప్రవేశించరు. అంటే ఈ విషయాన్ని ఈ రోజుల్లోకి మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే, ఎవరైనా బాప్తిజం తీసుకోవాలని నిర్ణయించుకుంటే వేషధారులు అంటారు, ఇప్పుడే ఏం తొందర, ముందు ఎలా ఉన్నావో చూసుకో, ఆ తర్వాత తీసుకోవచ్చులే అని ఇలాంటి మాటలతో ఇంకొకరిని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. దేవుని రాజ్యంలో వారు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా వెనక్కి లాగుతూ ఉంటారు. 2, వారి ఇతరులను రెండంతల నరక పాత్రులుగా చేస్తారని ప్రభు అంటున్నారు. వారు దేవుని చిత్తము చేయరు, చేసే వారిని కూడా చెయ్యనివ్వరు. 3, ఏవి గొప్పవో ఏవి మాన్యమైనవో అర్థం చేసుకోకుండా గొప్ప వాటిని తేలిగ్గాను, తేలికైన వాటిని గొప్పవిగాను చూసి చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. 4, అన్నిట్లోనూ దశంభాగం తీస్తారు, కానీ ప్రేమ, కనికరం, విశ్వాసం, న్యాయం వారి జీవితాలలో ఉండవు. వారు చేసే ఏ పనిలోని ఇవి కనబడవు. 5, బయటకు మాత్రం చాలా క్లీన్ గా ఉంటారు, కానీ లోపల అంతరంగం అంతా అన్క్లీన్, అంటే చాలా అపవిత్రంగా ఉంటుంది, శరీర కార్యాలతో నిండిపోయి ఉంటుంది. 6, దేవుని సేవకులను హింసిస్తారు అని మనము ఇదంతా కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చదవగలం. యేసుప్రభు వారు ప్రతి లక్షణాన్ని అక్కడ వివరించారు. అయితే వారి అంతం ఎలా ఉంటుందో కూడా చెప్పారు. అదేంటంటే వారి అంతము ఏడ్పును పండ్లు కొరుకుటయు అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 51వ వచనంలో మనం చూస్తాం. వేషధారులలో ఇంత ఘోరమైన పరిస్థితి వారి లోపల ఉంటుందని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒక రోజున ఖచ్చితంగా అవన్నీ బయటపడతాయి. ఆయన వెలుగులో అవన్నీ కనపడాల్సిందే. అందుకే అంటున్నారు, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు అని. ఇప్పుడు కూడా ఈ వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకున్నా మనకు స్పష్టంగా తెలుస్తుంది నిజంగా మన లోపలున్న పరిస్థితి ఏంటి, బయటకు మనం ఎలా ఉన్నాము అనేది. అన్ని ఆ వెలుగులో ప్రకటించబడతాయి. ఇంకా 4వ వచనంలో యేసయ్య నా స్నేహితులైన మీతో చెప్తున్నాను అని మనల్ని స్నేహితులుగా సంబోధించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఆయన అంటున్నారు, దేహాన్ని చంపే వారికి భయపడొద్దు, కానీ మనము దేనికి భయపడాలో చెప్తున్నారు. ఎందుకంటే మనం దేనికి భయపడతామో అదే మన దేవుడై కూర్చుంటుంది. కాబట్టి దేహాన్ని మాత్రమే హాని చేయగల వానికి ఎవరికైనా సరే వారికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మను నరకం నుండి తప్పించగలిగిన వారికి భయపడాలి. ఆత్మను నరకంలో పడద్రోయగల శక్తి గల వానికి భయపడాలి. మన దేవునికి ఆ శక్తి ఉంది, కానీ ఎవ్వరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ప్రతి వారి కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చారు. అందరూ రక్షించబడాలని, అందరూ అంతటా మారుమనసు పొందుకోవాలని దేవునికి ఎంతో ఇష్టమైంది. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచరో వారు ఆయన దగ్గరకు రాలేరు. వారంతట వారే చీకటి ప్రాంతాన్ని ఎన్నుకుంటారు గనక వారు ఆ నరకానికి వారే ఎంచుకుంటున్నారు.
దేవునికి అంత శక్తి ఉన్నప్పటికీ, పడద్రోయగలిగిన శక్తి ఉన్నప్పటికీ ఎవ్వరూ దాంట్లో పడాలని కోరుకునేవాడు కాడు. అందరూ కూడా ఆయన దగ్గర నిత్యత్వంలో ఉండాలని కోరుకునేవారే. అలాంటి గొప్ప దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇంకా యేసయ్య అంటున్నారు, 2 కాసులు కమ్మబడే పిచ్చుకే దేవుని ఎదుట మరువబడదు. అలాంటిది మీరింకా ఎంత విలువైన వారు అన్నట్లుగా ప్రభు చెప్తున్న ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన మనం ఎంత విలువైన వారమో తన దృష్టికి చెప్తూ ఆయన అన్నారు, మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అని. ఈ లోకంలో ఎవరి తల వెంట్రుకలు లెక్కించినట్లుగా మనం ఎవ్వరిని చూడం. ఎంత ప్రేమించినప్పటికీ ఆ ప్రేమించిన వారి తల వెంట్రుకల లెక్క ప్రేమించే వారి దగ్గర ఉంది అని మనం ఎవ్వరి దగ్గర వినలేదు, ఎవరిని చూడం కూడా. కానీ మన ప్రభు అయితే మన తల వెంట్రుకలన్నిటినీ లెక్కించారు. అంటేనే మనకు అర్థమవుతుంది మన తండ్రికి మన మీద ఉన్న ప్రేమ సామాన్యమైంది కాదు. ఆయన అన్నింటినీ పట్టించుకునేవారు. నాకు ఎవరు లేరని ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో, ఇప్పుడు మీరు తెలుసుకోండి, మీ తల వెంట్రుకలను లెక్క పెట్టిన వాడు ఒకడున్నాడు. మీ కన్నీటి బొట్టులను ఎన్ని ఉన్నాయో అవి కూడా లెక్కించిన వాడున్నాడు. మీ రోజులు ఎలా నడుస్తున్నాయో, ఎలా గడుస్తున్నాయో అవి కూడా పరిపూర్ణంగా పరిశోధించి తెలుసుకున్నవాడు ఒకడున్నాడు. మనల్ని పట్టించుకునేవాడు ఒకడున్నాడు. ఆయనే మన యేసయ్య. మన కోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్య కన్నా ఎక్కువైన ప్రేమ గలవారు ఎవ్వరూ లేరని నేను రూఢీగా చెప్పగలను. ఇది మనం సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు. ఈ వాక్య భాగం అంతా కూడా మనకొక స్పష్టమైన హెచ్చరికతో పాటు గొప్ప ఆదరణ కూడా ఇస్తుంది. బయటకి భక్తిని చూపిస్తూ లోపల దేవునికి దూరంగా జీవించే వేషధారణ దేవునికి అసహ్యమైందని మనకు తెలియజేస్తుంది. అది ఎంత దాచినా ఒక రోజు తప్పకుండా వెలుగులోకి రావాల్సిందే. కాబట్టి మనం మనుషుల చూపుకు కాదు గాని హృదయాలను పరిశీలించే దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాలి అని మనకు నేర్పిస్తుంది లేఖనం. దేహానికి హాని చేయగల వానికి కాదు, ఆత్మకు నిత్యమైన విలువనిచ్చే దేవునికి మనం భయపడాలి. ఇది మనం నేర్చుకోవాలి. అదే సమయంలో ఈ వాక్యం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కూడా. మనం దేవుని దృష్టిలో తక్కువైన వారము కాము. 2 కాసులు కమ్మబడే పిచ్చుక కూడా ఆయన ఎదుట అది మరువబడదు. అలాంటిది మన తల్ల వెంట్రుకలన్నీ లెక్కింపబడి మన జీవితాలను ఎంతో శ్రద్ధగా చూసుకుంటుంటే ఇంకా ఆలోచించండి, లోకంలో మనల్ని ఎవరు పట్టించుకోరు అని అనిపించిన మన కన్నీళ్లు, మన భయాలు, మన అవసరాలు అన్ని తెలిసిన ప్రేమగల తండ్రి మనతో ఉన్నాడు. కాబట్టి వేషధారణను విడిచి భయాన్ని తొలగించుకుని సత్యంలో నడుస్తూ దేవునిపై పూర్తి విశ్వాసంతో జీవించటమే ఈ వాక్యం మనకిచ్చే అసలైన పిలుపు. ఈ రీతిగా ఆలోచించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, విడువక నీ కృపతో మమ్మల్ని నిత్యము కాస్తున్న మా దేవా, నిజంగా మా తల వెంట్రుకలు నీ దగ్గర లెక్కింపబడి ఉన్నాయి అని అంటేనే మీరెంతగా మమ్మల్ని పట్టించుకుంటున్నారో, ఎంత శ్రద్ధ కలిగి మా పైన ఉన్నారో మాకు అర్థమవుతుంది. తండ్రి, దయచేసి మాలో ఎటువంటి వేషధారణ ఉన్నప్పటికీ దానంతటినీ తీసివేసి యథార్థమైన జీవితాన్ని, కపటం లేని జీవితాన్ని నీ ఎదుట జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోకంలో దేనికి మేము భయపడనవసరం లేకుండా తండ్రి, నీకు మాత్రమే, నీ ఎడల మాత్రమే భయభక్తులు కలిగి జీవించే కృప మా పైన కుమ్మరించండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా పైన కుమ్మరించి ప్రభువా, నీకు తగినట్లుగా జీవించటానికి, నీ నామ మహిమార్థమే జీవించటానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.